ఉమ్మడి వరంగల్లో పోలింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 27 మండలాల్లోని 508 గ్రామ పంచాయతీల్లో ఇవాళ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. చాలా గ్రామాల్లో ఇప్పటివరకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. అధికార పార్టీకి సంబంధించి రెబల్ అభ్యర్థులు చాలామంది బరిలో ఉన్నారు. పార్టీలోనే ఉన్నటువంటి మరి కొంతమంది క్యాండిడేట్లు కూడా టికెట్ వేస్తున్నటువంటి బరిలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ జిల్లాలో ఆ పరిస్థితి ఉంది. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తికి సంబంధించినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా చోట్ల అధికార పార్టీలో రెండు వర్గాల అభ్యర్థులు మొదటి దశలో కూడా ఈ విధంగానే జరిగింది. దీంతో కొంత అధికార పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి దాంట్లో ఇటు విపక్ష పార్టీలు అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి చాలా చోట్ల రెబర్ అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అసలు పాత కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరు చూస్తలేదు సరిగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్లో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తుంది. మేము గత 20 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళం, ఆమె గెలుపు కొరకు చేసిన వాళ్ళం. ఇప్పుడు ఆ పాత క్యాడర్ను అస్సలే దూరం పెట్టింది. ఎవరు ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి. ఇప్పుడు యశస్విని రెడ్డిది ఏం తప్పులేదు. ఇలా ఝాన్సీ రెడ్డి గారే గ్రూపులు చేస్తుంది, ఊరూర గ్రూపులు చేస్తుంది. కాన్ఫరెన్స్ లెవెల్లో గ్రూపులు చేసి పాత క్యాడర్ పాత కాంగ్రెస్ మొత్తం నాయకులందరినీ మొత్తం కార్యకర్తలందరినీ దూరం పెట్టింది. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేర్పించుకొని వాళ్ళకే టికెట్లు ఇస్తుంది, వాళ్ళనే దగ్గర పెట్టుకుంటుంది. మా పాత క్యాడర్ అంతా మర్చిపోయి దూరం పెట్టింది. అందుకే మీరు రెబల్గా బరిలో ఉన్నారా? ఎంతమంది కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉండవచ్చు? కాన్స్టిట్యున్సీలో దాదాపు 50% మొత్తం రెబల్ అభ్యర్థులే ఉన్నారు. ఆ రెబల్ అభ్యర్థులే గెలవబోతాను. మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏంటి మీ హోదా ఏంటి? ఇక్కడ గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా గత 20 ఏళ్ల కాంచి ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. మీరు చెప్పండి అండి, ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఒకటేనండి, పాలకుర్తి నియోజకవర్గంలో ఒక నిర్లక్ష్యతోటి మోనోపలి. జనరల్గా ఆమె చరిత్ర మాకు తెలియదు. అప్పుడు తర్వాత రోజు రోజుకు తెలుస్తూ ఉన్నది. డిక్టేటర్షిప్, ఆమె కుటుంబాన్ని డిక్టేటర్షిప్ చేయడం, ప్రజలను డిక్టేటర్షిప్ చేయడం, ఈ డిక్టేటర్షిప్ తోటి అందరు దూరమైంది. ఓకే అండి, ఇది మొత్తం ఇటు ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే అధికార పార్టీకి అయితే కొన్ని చోట్ల రెబల్స్ బెడద అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ఇప్పటి వరకు 27 మండలాల్లోని 508 గ్రామ పంచాయతీలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగానైతే కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్.